కడప జిల్లాలో అతి చిన్న వయసుడైన మా యువ నాయకుడు భూపేశ్ రెడ్డి గారికి కడప జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై మాకు చాలా ఆనందంగా ఉంది. గత 4 సంవత్సరాల్లోనే ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంలో పెను మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ గెలవడానికి ఆయన ఒక ఉపయోగంలా ఇచ్చాడు భూపేశ్ రెడ్డి గారు. కాబట్టి జిల్లాలో ఏకతాటి పైన ఈయన నాయకత్వంలో ఖచ్చితంగా జిల్లాను అంతా ఈ రాబోయే రోజుల్లో మీరైతే కొందరు మీడియా సోదరులు అడుగుతుంటారు, వైఎస్ఆర్ జిల్లా కాదు రాబోయే జిల్లాలో భూపేశ్ రెడ్డి అడ్డాగా ఈ కడప జిల్లాను చేస్తామని మరొకసారి మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. ఈరోజు సజిపిరాల భూపేశ్ సుబ్బరామరెడ్డి గారు రాజకీయ ప్రస్థానము నేషనల్ NSUAతో ప్రారంభమై కాంగ్రెస్ యువ నాయకుడిగా అంచెలంచెలుగా అది 2014 నుంచి 19 వరకు జెడ్పీటీసీగా పనిచేయడం జరిగింది అనుభవము. 2021 నవంబర్ 26వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఇన్ఛార్జిగా నియమించబడినది. ఆ రోజు నుంచి 3.5 సంవత్సరం కాలంలోనే ప్రజల్లో అత్యంత పేరుగల నాయకుడిగా పేరు సంపాదించుకొని ఈరోజు రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకుడిగా ఎదిగి అలాగనే కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ఈరోజు నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన చాలా తెలుగుదేశం పార్టీ జిల్లాలో బలోపేతం కోసం మరింత కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో అన్ని విజయాలతోనే ముందుంటాయి. ఇంకా మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వ పదవులు కూడా రావాలని మేము ఒక మనసారా యువత తరపున కోరుకుంటా ఉన్నాము. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే యువతను ప్రోత్సహించేందుకు జిల్లా అధ్యక్షుడు భూపేశ్ గారికి ఇచ్చినందుకు సంతోషం. భవిష్యత్తులో యూత్ ఇంకా బాగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చదిపిరాల భూపేశ్ రెడ్డి గారికి కడప జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం మేమందరం కూడా చాలా వరకు సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లాలో భూపేశ్ రెడ్డి గారిని యువతను ప్రోత్సహించాలనే ఒక కారణంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 7 సీట్లు గెలిచి పుంతలు తొక్కుతూ ఉంది. ఇంకా దీన్ని రెట్టింపు ఉత్సాహంతో ఈ జిల్లాలో మెరుగ్గా తెలుగుదేశాన్ని ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లో అయితేనేమి భవిష్యత్తులో ముందుకు తీసుకోవాలనే ఒక కారణంతో ఈరోజు భూపేశ్ రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చడం నిజంగా మేము అందరం సంతోషిస్తూ ఉన్నాం. జిల్లాలో ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉంది. దీన్ని ఇంకా సీనియర్లను జూనియర్లను అందరినీ కలిపి ఒక ఏకతాటిపై తీసుకొని వచ్చి తిరుగులేని శక్తిలాగా కడప జిల్లాలో తెలుగుదేశాన్ని తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో భూపేశ్ రెడ్డి గారికి ఈ నాయకత్వ బాధ్యతలు అప్పగించారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ప్రత్యేకించి ఈ కడప జిల్లా అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అనే ఒక అపోహ ఉండింది ఇంతకుముందు. కానీ వాటన్నిటిని పటాపంటలు చేస్తూ మన జరిగినటువంటి 2024 ఎలక్షన్లో మనం అందరం చూసాం. 7 సీట్లు మనకు రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తు ఉమ్మడి కడప జిల్లాలో భూపేశ్ రెడ్డి గారి నాయకత్వంలో 7 సీట్లు కూడా ఈసారి గెలుచుకుంటామని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇది 2వసారి నాకు తెలిసినంతలో. గతంలో రామసుబ్బారెడ్డి గారు చేశారు, ఇప్పుడు భూపేశ్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టి ఇంకా ఈ నియోజకవర్గంలో అంటే యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఇలాంటి అందరినీ కూడా రాజకీయంగా ఈయన ముందుకు తీసుకొని వచ్చి భవిష్యత్తులో భూపేశ్ రెడ్డి గారు ఇంకా చాలా సంవత్సరాలు ఈ రాజకీయంగా ఉంటారు. కాబట్టి ఆ రాజకీయంగా ఆయనకు తోడుగా అందరినీ ఒక కర్మాగారం లాగా అందరినీ తయారు చేసుకొని ఆయనతో నడిపించుకుంటారని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు మనకు భూపేశ్ రెడ్డి గారికి కడప జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు చాలా అందరము నియోజకవర్గ ప్రజలందరము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఈరోజు జమ్మలమడుగులో గతంలో పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు ఎన్ని అపరిశీల కృషి చేసి ఈ జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించి ఇప్పుడు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు కావాలంటే అన్ని ఫండ్లు ఇచ్చినారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కనీసం డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. మనకు ఒకటే ఉదాహరణ పూలంగల్ల కాడ జమ్మలమడుగులో చూసుకోమను, నెక్స్ట్ చర్చి కాడ కూడా ఇప్పుడు ఇట్లే జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే భూపేశ్ రెడ్డి అన్న గారు గత 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా అందరినీ కలుపుకొని పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజలలో మంచి సానుభూతి పొంది ఎక్కడ కూడా మచ్చలేని నాయకుడిగా వివరించుతూ పోతున్నాడు. అటువంటి వ్యక్తి మనకు ఇంకా ముందుండి అన్ని ఛాయశక్తులు కృషి చేసి మన కోసం పాటుపడతాడని నేను కోరుకుంటున్నా. మాకు భూపేశ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్ష పదవి రావడం మా యువతకు చాలా సంతోషంగా ఉంది జమ్మలమడుగులో. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ రాలేదని మేము బాధపడినాం. ఈరోజు జిల్లా అధ్యక్ష పదవికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉన్నాము మేమంతా. ఈరోజు చెప్తున్నాం, జమ్మలమడుగు
భూపేష్ గారి అడ్డా అని మేము ఈరోజు జిల్లా అధ్యక్షుడు గారి తాలూకా అని కూడా మేము గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాము. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చెదిపిరాళ్ళ భూపేశ్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని రేపు ప్రభుత్వం వచ్చే మా ప్రభుత్వము మంచి సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పి బ్రహ్మాండంగా ప్రజల్లో తిరిగి ఆదరణ పొందినాడు. యూత్లో కానీ రైతుల దగ్గర కానీ అందరి దగ్గర మంచి ఆధారాభిమానాలు సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయనకు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆదినారాయణ రెడ్డి గారికి టికెట్ వచ్చిన తర్వాత ఎంపీగా అవకాశం ఇచ్చి పార్టీ గుర్తించి గౌరవించింది. అయితే తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఎంపీగా. అయినా కూడా ఆయన సేవలు ఉపయోగించుకోవాలా. యువకుడు, సౌమ్యుడిగా ఉన్నాడు, పెద్ద కుటుంబము. ఇతనిని మనం జిల్లా అధ్యక్షునిగా ప్రకటించుకొని మన పార్టీని ముందుకు నడిపించుకోగలిగితే మనకు కడప జిల్లాలో మన పార్టీకి మేలు జరుగుతుందని చెప్పి అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ వారందరూ ఆలోచన చేసి మా భూపేశ్ రెడ్డి గారికి పదవి ఇవ్వడం మా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా జిల్లాలోని నాయకులకు, ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ పదవి ఇవ్వడము. ఇప్పటి నుంచి భూపేశ్ రెడ్డి గారు జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా, ప్రజా కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అతను పాల్గొని కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకుంటూ మంచి పార్టీని ముందుకు నడిపించే ఆలోచన చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. భూపేశ్ రెడ్డి గారికి పొత్తులో భాగంగా టికెట్ ఆదినాయుడు గారికి పోవడంతో, బీజేపీకి పోవడంతో మళ్ళీ భూపేశ్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు పార్లమెంట్ మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం అనేది ఎంతో సంతోషం. మా భవిష్యత్తులో కూడా మా భూపేశ్ రెడ్డి గారికి మంచి పదవి వస్తుందని, మళ్ళీ క్యాబినెట్ హోదా కూడా భవిష్యత్తులో కూడా మా భూపేశ్ రెడ్డికి వస్తుందని నమ్మకం ఉంది. ఆయనకే కాకుండా ఇక్కడ నాయకులు కూడా, కింది స్థాయి నాయకులు కూడా కొంతమందికి పదవులు వచ్చి ఉంటాయి. మళ్ళీ ఇంకా రాని వాళ్ళకు కూడా వచ్చేదానికి భూపేశ్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారితో, లోకేష్ బాబు గారితో మాట్లాడి ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇంత చిన్న వయసులోనే మన జిల్లా పార్టీ పగ్గాలు తీసుకొని రేపు భవిష్యత్తులో కూడా ఈ మా యొక్క భూపేశ్ రెడ్డి గారు జిల్లాలో పార్టీకి కష్టపడి పనిచేస్తాడని నమ్మకము, ఉపయోగపడతాడనే ధైర్యంతో మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇవ్వడం, ఈ పదవి ఇవ్వడం అనేది ఎంతో ఆనందకరమైన విషయము. ఈయన కూడా ఈ పదవికి యువకుడు కాబట్టి 10 గ్రామం, 10 మండలం, 10 జిల్లాలో 10 కాన్స్టిట్యూన్స్ అన్ని తిరిగి పార్టీకి పనిచేస్తాడని నమ్మకంతో మేము ఆశిస్తున్నాం.